సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 526వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఇది చాలా ముఖ్యమైన విషయం అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామండి? ఏం తెలుసుకుంటున్నాము? మన జీవితాన్ని ఎలాగ మనం శ్రేష్టంగా తయారు చేసుకోవాలి, భగవంతుడి యొక్క మెసేజ్ మనం స్పష్టంగా అర్థం చేసుకొని భగవంతుడి యొక్క మార్గంలో మనము ఏ విధంగా నడవాలి అన్న విషయాన్ని మనము చర్చించుకుంటూ ఉన్నాము. ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో కూడా మరిన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకొని రాబోతున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ధార్మికము ఆధ్యాత్మికం మీద మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని, చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. భక్తి మార్గము, ధార్మికం అంటే భక్తి మార్గము. ధార్మికం అంటే కేవలం ఒక ధర్మానికి చెందినటువంటి వారికి మాత్రమే సంబంధించినటువంటి మార్గము, స్థూల మార్గము, భౌతిక చర్మ చక్షువులతో మనం చూసేటువంటి మార్గము. అర్థమైంది? అంతా ఫిజికల్ అన్నమాట. ఇది మెటాఫిజికల్. ఆధ్యాత్మికం అంటే ఫిజికల్ కాదు. మనం ఆత్మని చూడలేము, పరమాత్మని చూడలేము. మన సంస్కారాలు ఏ విధంగా ఆత్మలో నిక్షిప్తము కాబడుతున్నాయి అది కూడా మనకు తెలియదు. కర్మ సిద్ధాంతం, ప్రతి ఒక్క కర్మ దాని యొక్క పాజిటివ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ మన ఆత్మలో ఏ విధంగా అది ప్రతిబింబిస్తుందో ఇవన్నీ తెలియవన్నమాట. మనకి ధార్మికంలో తెలియదు, ఆధ్యాత్మికంలో మొత్తం మనకు తెలుస్తాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, మామూలుగా ధార్మికంలో ఏంటంటే అందరూ మారితే నేను మారతానంటాడు. ప్రపంచం అంతా ఇలాగే ఉంది కదండి అంటాడు. ఏమండి, నేను ఒక్కడిని మారితే అయిపోతుందా అంటాడు. గట్టిగా ఎందుకు అరుస్తున్నావంటే నేను ఒక్కడిని సహిస్తే ప్రపంచం మారిపోతుందా అంటాడు. మెజారిటీ అంతా ఈ విధంగానే అనుకుంటున్నారండి. అత్యధిక శాతం మనుషులు ప్రపంచం మారితే మేము మారతాం, అత్యధికంగా మెజారిటీ వాళ్ళు మారితే మేము మారతాం. ప్రపంచం అంతా మారితే మీరు మారటంలో గొప్పతనం ఉందండి? ఆలోచించండి ఒకసారి. అందరూ మారారు, మీరు మారారు. ఇప్పుడు ఆధ్యాత్మికత మనకి ఏం చెప్తోంది? ఎవరు మారినా మారకపోయినా నేను మారతాను. అర్థమైందండి? నా జీవితాన్ని చాలా శ్రేష్టంగా తయారు చేసుకోవడానికి నేనే బాధ్యుడిని అని భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేనేం మార్చను, నేను జ్ఞానం ఇస్తానంతే. నేను ఈ ఫలానా కర్మ చేయనైనా ఫలానా ఈ విధంగా సంస్కారం మార్చుకోవడానికి వీలవుతుంది. నువ్వు రాజయోగం అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని పెట్టాడు. ఆత్మగా స్వయాన్ని అర్థం చేసుకుని ఆత్మానుభూతి చేసి పరమాత్మతో మన మనసు బుద్ధిని జోడించి ఆ సంబంధాన్ని అనుభూతి చేస్తే పరమాత్మ నుండి గుణాలు, శక్తులు వస్తాయి. అప్పుడు నీలో ఉన్నటువంటి తమో ప్రధాన సంస్కారాలు పరివర్తన చెందుతాయి అని భగవంతుడు చెప్పాడు. అంతేగాని నేను నా విధానంలోనే నేను నడుస్తాను, నేను ఇంకా మారను, నీ మాటలు నాకు అవసరం లేదు, నీవంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, భక్తి ఉంది, నీవే అన్నీ చూసుకో, అవసరమైతే కొంత డబ్బు ఇస్తాను, లేకపోతే కొన్ని గిఫ్ట్ ఇస్తాను, లేకపోతే గుడి కట్టిస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను, ఇంతకు మించి నన్ను ఇంక ఎక్స్పెక్ట్ చేయొద్దు నా నుండి. ఇది కాదండి. ఇది గీతలో ఏ ఒక్క శ్లోకం లేదు, ఏ శాస్త్రంలో కూడా లేదు. నా ఇష్టం వచ్చి నడుచుకుంటానండి, చెడు మార్గాన్ని నేను విడిచిపెట్టను, అయినా కూడా నేను స్వర్గంలో ఒక సీటు నాకు కావాలి అంటే ఇక్కడ లౌకిక భౌతిక ప్రపంచంలో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ఈ ఇన్ఫ్లుయెన్స్ అనమంటాం, లేకపోతే డబ్బు ఇస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తాము. దాన్ని బట్టి మనము కొంచెము ఆ క్యూని దాటేసి ముందుకు వెళ్ళిపోతుంటాం అనమాట. అర్థమైందండి? సార్, ఆధ్యాత్మిక చింతనలో అందరికీ ఒకటే ఫార్ములా అండి. 850 కోట్ల మనుషులు, అందులో మీరు ఉన్నారు, నేను ఉన్నాను, ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఎవరికి వారు ఏమనుకోవాలి? నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకే నేను నిశ్చయించుకున్నాను, నా జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి నేనే కారణం. 6వ అధ్యాయంలోని 5, 6 ఈ 2 శ్లోకాలు నోట్ చేసుకోండి. నీవు ఉద్ధరించుకున్నట్లయితే నీ జీవితం బాగుపడుతుంది. నీవు ఉద్ధరించుకోకపోతే నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి కూడా కారణం నువ్వే. బాగు చేసుకోవడానికి కారణం నువ్వే, పాడు చేసుకోవడానికి కూడా కారణం నువ్వే. ఉద్ధరేదాత్మన ఆత్మానం అవసేదయే ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. రిపు అంటే శత్రువు, బంధు అంటే మిత్రుడు.
బంధువు అంటే చుట్టము. నువ్వు ఆత్మ అనుభవం చేస్తే నీ ఆత్మ నీకు చుట్టంగా పనిచేసి నీ జీవితాన్ని చాలా ఉన్నతంగా తీసుకుని వెళ్తుంది. లేకపోయినట్లయితే నీ ఆత్మనే నువ్వు గుర్తించకపోతే అది శత్రువుగా పనిచేసి నిన్ను అధపాతాళానికి తొక్కేస్తుంది. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాచిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువు. దానికోసం నీ మనసు బుద్ధిని వాడు నాయన. వాడి ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకో. ఆత్మజ్ఞానం లేకుండా ఉంటే నీ జీవితం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా కూడా ఉండదు, ఇంకా అది అధోగతి పాలవుతుంది. ఇప్పుడు ఈ కలియుగం యొక్క వాతావరణం బాగులేదు. కలియుగంలో ఉన్నటువంటి మనుషులు నీకు ఎటువంటి సకారాత్మక ప్రేరణ ఇవ్వలేరు. నిన్ను సాత్వికంగా ఎవరూ కూడా నిన్ను తీసుకొని రాలేరు. అందుకని నేనే ప్రత్యక్షంగా ఈ సృష్టి మీద అవతరించి నేను చెప్తున్నాను. అర్థమైందండి? సో ఆ విధంగా భగవద్గీత 574 శ్లోకాలు. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి కదా. సర్వశాస్త్రానికి తల్లి లాంటి శాస్త్రం. ఎందుకంటే స్వయముగా భగవంతుడు పలుకుతున్న మాటలు కేవలం భగవద్గీతలోనే ఉన్నాయి. శ్రీ భగవానువాచ 574 శ్లోకాలు. అందుకనే ఇక్కడ ఒక ఫార్ములా ఏంటండి? స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన. విశ్వ పరివర్తన ద్వారా స్వపరివర్తన కాదండి. అది ధార్మికంలో చెల్లుతుంది. ఎందుకంటే అక్కడ బుద్ధినేత్రాన్ని తెరుచుకునే పని లేదు కదా. మనం ఎవరు ఏది చెప్పినా దాన్ని మనం బుద్ధిని వాడుకోం కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పింది కరెక్టు. సరి అయిన మార్గము, సరి అయిన మార్గము కాదు, ధర్మము, అధర్మము, సత్యము, అసత్యము మనకు తెలియదు. విచక్షణ. ఇక్కడ ఆధ్యాత్మికతలో బుద్ధినేత్రం 100% తెరుచుకోవాల్సిందే. తెరుచుకుంటే ఎన్నో విషయాలు స్పష్టమవుతాయి. అందుకని నీవు పరివర్తన అవుతే నిన్ను చూసి ఇతరులు పరివర్తన అవుతారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. నీవొక ప్రమాణాన్ని నెలకొల్పితే, ఒక మంచి ప్రమాణం కానీ చెడు ప్రమాణం కానీ నీవొక ప్రమాణాన్ని నెలకొల్పితే, ఆచరించి శ్రేష్టమైనటువంటి స్థితిలో నీవు కానీ జీవితాన్ని కొనసాగిస్తే నిన్ను చూసి ప్రపంచం మారుతుంది అంటున్నాడు ఆ గీతలో 3వ అధ్యాయంలోని 21వ శ్లోకం. అర్థమైందండి? సో ఇదన్నమాట ముఖ్యమైన విషయము. సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్ లీడ్స్ టు వరల్డ్ ట్రాన్స్ఫార్మేషన్, నాట్ వరల్డ్ ట్రాన్స్ఫార్మేషన్ లీడింగ్ టు సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్. అర్థమైందండి? ఇది ముఖ్యమైన విషయం. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి మనము ఆ కఠోపనిషత్తులో మరొక మంత్రాన్ని పరిశీలిద్దాం. గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్న విషయం ఏమిటండి? ఆ విధంగా మన ఏవైతే మన నచికేతుడు గుర్తుపెట్టుకోండి. నచికేతుడు అంటే ఎవరు లేరండి అక్కడ. నచికేతుడు అంటే మనలో ఉన్నటువంటి ఆ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్దిమంది మాత్రమే నన్ను తెలుసుకుంటారని చెప్తున్నాడు కదా. అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ నచికేతులే. అర్థమైందండి? సత్యాన్వేషణ, సత్యము కావాలి. నాకు ఎవరి మాట నాకు అవసరం లేదు. సత్యత నా బుద్ధి అంగీకరించాలి. భగవంతుడు బుద్ధినిచ్చాడు. 84 లక్షల జీవరాశులలో ఒక మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినేత్రాన్ని ప్రసాదించాడు. అది తెలుసుకుంటాను. అది ఆ బుద్ధి యాక్సెప్ట్ చేసిన విధానంలో నేను ప్రయాణము చేస్తాను. అర్థమైందండి? అదనమాట నచికేత పాత్ర. వారి తండ్రి గారైనటువంటి వాజస్రవసుడు కర్మకాండ, దైహికము, ధార్మికంలో ఉన్నాడు. ఈయన ఆధ్యాత్మిక ప్రయత్నం చేస్తున్నాడు. బిడ్డ తండ్రి గారేమో ధార్మికంలో ఉన్నారు, కర్మకాండాలు అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ మనం చర్చించుకున్నాం. ఇప్పుడు వారు చేసినటువంటి 3 రాత్రులు ఉపవాసం చేశాడు, ఏది భోజనం చేయలేదు. దానికి ఈ విధంగా కరుణించి యమధర్మరాజు 3 వరాలని ఆయనకి ప్రసాదించాడు. అందులో మొదటి వరము ఆయన కోరుకున్నాడు. గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం. దానికి యమధర్మరాజు ఏం చెప్తున్నాడో, సమాధానం ఏం చెప్తున్నాడో ఒక్కసారి ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకోబోతున్నాం. కఠోపనిషత్తు 1.1.11 అంటే 1వ అధ్యాయము 1వ వల్లి 11వ మంత్రము ఇదన్నమాట. ఒక్కసారి నేను శ్లోకాన్ని చదువుతాను. ఇందులో ముందుగా ఒక వాక్యం రాసుకున్నానండి. ఇక్కడ యమధర్మరాజు నచికేతుని మొదటి కోరికను మంజూరు చేయడాన్ని ఈ మంత్రము తెలుపుతుంది. మొదటి కోరికని ఓకే చేసేసాడు. చలో ఓకే, అర్థమైందండి. ఏం చేశాడు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. తండ్రి వాజస్రవసుడు కోపము తగ్గించి తనను గుర్తుపట్టి శాంతంగా మాట్లాడాలని నచికేతుడు కోరిన వరాన్ని యముడు ప్రసాదిస్తాడు. ఓకే చేశాడు. ఇప్పుడు ఈ మంత్రాన్ని ఒక్కసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. యథా పురస్థాత్ భవితా ప్రతీత ఔద్దాలిక ఆరుణి మత్ ప్రసృష్ట సుఖం రాత్రి శయత వీతమన్యు త్వాం
దృషివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. ఇది మంత్రం అండి. మీరు కూడా గూగుల్లో కొడితే వస్తుంది. నంబరు కఠోపనిషత్తు 1.1.11. ఇప్పుడు ఒక్కోసారి ఈ పంక్తి వైజ్ మీనింగ్ మనం చెప్తాం, మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యథా పురస్తాద్ భవిత ప్రతీత ఔద్దాలికరామత్ ప్రసృష్ట. దీని మీనింగ్ ఏమిచ్చాడు ఇక్కడ? నచికేతుడు ఆరుణి కుమారుడు. ఆరుణి అంటే ఔద్దాలిక, ఆరుణి అంటే ఇది వాజశ్రవసుడి మరొక పేరు. అర్థమైందండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వాజశ్రవసుడు ఇప్పటిదాకా చర్చించుకున్నాము. తర్వాత గౌతముడు అన్నాడు. గౌతమి అంటే అది గోత్రం అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక పేరు వాడాడు. ఇక్కడ ఏం వాడాడు? ఔద్దాలకి ఆరుణి అన్నాడు. సో ఆరుని కుమారుడు నచికేతుడు. ముందుగా ఎలా ఉన్నాడో అలాగే నువ్వు అతన్ని గుర్తిస్తావు. యమధర్మరాజు ఇచ్చినటువంటి వరానికి యమధర్మరాజు చెప్తున్నాడు, నువ్వు నీ తండ్రి గారిని నువ్వు ఇంతకుముందు ఎలా గుర్తించాడో ఇప్పుడు కూడా, అంటే మరణించాడు అనుకుంటున్నాడు కదా. వాజశ్రవసుడు ఏమనుకుంటున్నాడు? నచికేతుడు మరణించాడు అనుకుంటున్నాడు. నువ్వు ఇంతకుముందు ఎలాగున్నావో అలాగే నిన్ను గుర్తిస్తాడు, వెళ్ళు అంటాడు. అర్థమైందండి? నువ్వు అతన్ని గుర్తిస్తావు, అతను నిన్ను గుర్తిస్తాడు. నా దగ్గర నుండి తిరిగి పంపబడతాడు. అర్థమైంది? నచికేతుడు ఇక్కడి నుంచి వెళ్తాడనమాట. అంటే యమలోకం నుంచి వెళ్తాడు. మనం మామూలుగా అంటే యమలోకం అంటే మరణించాడు అని అనుకుంటాం కదా, మృత్యులోకం నుంచి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనకి ఏమర్థమవుతుంది? మృత్యు అంటే పర్మనెంట్ కాదు, ఆత్మ అవినాశి, శరీరం వినాశి. అర్థమైందండి? ఒక్కసారి జాగ్రత్తగా ముందుకు వెళదాం. రెండవ పంక్తి, సుఖం రాత్రి శయతా వీతమన్యు త్వాం దృషివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. ఏదైనానండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి జ్ఞానాన్ని, ధార్మికం కానీ ఆధ్యాత్మికం కానీ, ఎక్కడైనా మీరు కాస్త భగవంతుడి పట్ల ఏదైతే పుస్తకాన్ని మీరు తీసుకుంటున్నారో, అర్థమైందండి, ఏదైతే శాస్త్రం చదువుతున్నారో, దయచేసి మీరేమర్థం చేసుకోవాలి? ఇందులో ఉన్న సందేశము నా కొరకు, నా జీవితాన్ని ఉద్ధరించడానికి ఏ సందేశాన్ని ఈ యొక్క శాస్త్రము ఇచ్చింది నాకు అని అర్థం చేసుకోవాలండి. లేకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లోని పడిపోతాము, ఈ జీవితం అయిపోతుంది. చివరికి ఏమి చెయ్యాలి అన్న సంగతి అంతిమ సమయంలో మనకి చాలా క్షోభ పెడుతుంది, దానికి సమాధానం దొరక్కపోతే. అర్థమైందని? అందుకనే పరమాత్మ చెప్పిన మాటల్ని చాలా తీవ్రమైన విషయాలుగా పరిగణించాలి. దీని మీనింగ్ ఏంటి? అతను కోపము లేకుండా సుఖంగా రాత్రులు గడిపి నిన్ను చూసి మరణముఖము నుండి విముక్తుడై తిరిగి వస్తాడు. అంటే ఏమవుతుంది? నా వాజశ్రవసుడు రిసీవ్ చేసుకుంటాడు. ఆ విధంగా నిద్ర నుంచి లేచి వచ్చినట్టుగా వాడు భావిస్తాడు. తండ్రి భావించి రిసీవ్ చేసుకుంటాడు. కోపం తగ్గుతుంది, శాంతిమూర్తిగా తయారవుతాడు. ఎందుకంటే యమధర్మరాజు వరం ఇచ్చాడు కదా, నా తండ్రి బాగుండాలని కోరుకున్నాడు ఆయన. నాకు పెద్ద బంగళా కావాలి, నాకు 100 కార్లు కావాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ఇవన్నీ కోరుకోలేదండి. ఆయన నా తండ్రి చాలా కోపంగా ఉండి పంపించాడు నన్ను యమలోకానికి, కాబట్టి నా తండ్రిని కొంచెం మనశ్శాంతిగా శాంతముక్తుడిని చెయ్యండి, మరణముఖుని వ్యక్తుని తిరిగి వస్తాడు. తాత్పర్యం ఒక్కసారి గమనిద్దాం. ఇది మనమే అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఇప్పటి వరకు మనం కేవలం విన్నాము, చదువుకున్నాము, లేక విన్నాము అంతే తప్ప ఉపనిషత్తుల నుండి నాకు ఏం మెసేజ్ వచ్చింది అది మనం తెలుసుకోవాలి. దాన్ని తత్వం అంటారు. తత్వదర్శిన అన్నాడు. చూసారా గీతలో 4వ అధ్యాయంలో 34వ శ్లోకం. తత్వాన్ని దర్శించిన వాళ్ళ దగ్గరికి వెళితే మీకు స్పష్టంగా చెప్తారు. తత్వాన్ని దర్శించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు తత్వం చెప్పలేరు. ఎలా ఉన్నారు అలాగే ఉంటారు. మనం గత ఎపిసోడ్లో కఠోపనిషత్తు 1.1.10 చర్చించుకున్నామండి. అక్కడ నచికేతుడు యమధర్మరాజుని ఏమడుగుతాడు? నా తండ్రికి క్రోధాన్ని తగ్గించు అని అడుగుతాడు. అర్థమైందండి? అదేవిధంగా శాంతిగా ఉండేలా చెయ్యండి అని అంటాడు. సో దానికి ఆ మొదటి వరం ఏదైతే కోరుకున్నాడో ఆ వరాన్ని యమధర్మరాజు ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈ 11వ మంత్రంలో ఇది కఠోపనిషత్తు 1వ అధ్యాయము 1వ వల్లి 11వ మంత్రము. అర్థమైందండి? ఈ మంత్రంలో మనకి ఏ విధంగా యమధర్మరాజు ఈ వరాన్ని ప్రసాదించాడో దాని యొక్క పర్యవసానం ఏంటి అనేది మనం చర్చించుకోబోతున్నామండి. యమధర్మరాజు నచికేతుని మొదటి కోరికను మంజూరు చేయడాన్ని ఈ మంత్రము తెలుపుతుంది. అర్థమైందండి? తండ్రి వాజశ్రవసుడు కోపం తగ్గించి తనను గుర్తుపట్టి శాంతంగా మాట్లాడాలని నచికేతుడు కోరిన వరాన్ని యముడు ప్రసాదిస్తాడు. ఇది అందులో ఓపెనింగ్గా ఒక సెంటెన్స్ రాసుకున్నాను. ఇప్పుడు మంత్రాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇది 1:11 కఠోపనిషత్తు. యథా పురస్తాద్ భవితా ప్రతీత ఔద్దాలకి ఆరుణి మత్ ప్రసృష్ట సుఖం రాత్రీ శయత వీతమన్యు త్వాం
దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. ఇది మంత్రం అండి. ఈ ఒక్కొక్క పంక్తి మనము ఇందులో 2 పంక్తుల విధంగా రాసుకున్నాను, 4 పంక్తులు కాకుండా. ఒక్కసారి మొదటి పంక్తి ఏం చెప్తోంది? యథా పురస్తాద్ భవితా ప్రతీత ఔద్దాలకి ఆరుణి మత్ ప్రసృష్ట. దీని అర్థం ఏంటంట, నచికేతుడు ఇక్కడ ఆరుణి అంటే పూర్తి పేరు ఇక్కడ ఏమిచ్చాడు, ఇక్కడ ఔద్దాలకి ఆరుణి అని ఇచ్చాడండి. ఇది నచికేతుడు తండ్రి వాజస్రవసుడి యొక్క మరొక పేరు. అర్థమైందండి. నచికేతుడు ముందుగా ఎలా ఉన్నాడో అలాగే గుర్తిస్తావు. అంటే వరం ఇచ్చాడు కదా, నా దగ్గర నుండి తిరిగి పంపబడతాడు అనేది ఆ మొదటి పంక్తి చెప్తోంది. రెండో పంక్తి ఏం చెప్తోంది? సుఖము రాత్రి శయత వీతమన్యు త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. దీని మీనింగ్ ఏంటంటే, అతను కోపము లేకుండా సుఖంగా రాత్రులు గడిపి నిన్ను చూసి మరణముఖము నుండి విముక్తుడై తిరిగి వచ్చినట్టుగా వాజస్రవసుడు స్వీకరిస్తాడన్నమాట బిడ్డని. తాత్పర్యం ఒక్కసారి గమనించండి. ఈ మంత్రము 3 విషయాల్ని స్పష్టం చేస్తోంది. అర్థమైందండి? ఏమిటండి ఇందులో 3 విషయం ఏంటంటే, ముందుగా ఏంటంటే వరం ఏం కోరుకున్నాడు? కుటుంబం శాంతిగా ఉండాలని కోరుకున్నాడు. నా తండ్రి కోపము తొలగాలి, నన్ను చూసినప్పుడు సంతోషంగా స్వీకరించాలి. యముడి అనుగ్రహం ఏమిటి? ఓ నచికేత, నీ మొదటి వరము నెరవేరింది. నీ తండ్రి కోపం పూర్తిగా తొలగిపోతుంది. నీవు నా దగ్గర నుండి తిరిగి వెళ్ళినప్పుడు నీ తండ్రి మునుపటి వలనే నిన్ను గుర్తించి ప్రేమతో స్వీకరిస్తాడు. అర్థమైందండి? నీపై ఉన్న కోపం ప్రేమగా మారుతుంది. మునుపటి సంబంధం తిరిగి స్థాపించబడుతుంది. మృత్యుముఖాత్ ప్రముక్తం, నిన్ను మరణముఖము నుండి వచ్చిన వాడిగా చూసి అతను ప్రశాంత చిత్తముతో సుఖముగా ఉంటాడు. సో ఈ విధంగా యమధర్మరాజు నచికేతుడు ఏదైతే కోరుకున్నాడో దాన్ని పూర్తి చేస్తాడండి. ఇప్పుడు ఇందులో కొన్ని ముఖ్యమైన పదాల యొక్క విశ్లేషణ చేద్దామండి. మనం తత్వం అర్థం చేసుకోవాలి. ఏ శ్లోకమైనా తీసుకోండి, మీరు ఏ శాస్త్రమైనా చదువుకోండి, ప్రతిదాన్ని మీరేం తత్వంలోకి వెళ్ళాలి. అప్పుడు తత్వంలోకి వెళితే డైరెక్ట్గా మీరు ఆ పాత్రలోకి వస్తారన్నమాట. ఇప్పుడు నచికేతుడి పాత్రలోకి మనం రావాలి. భగవద్గీత చదువుకున్నామంటే అర్జునుడి పాత్రలోకి రావాలి. అప్పుడు మనలో పరివర్తన వస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పటికీ మరచిపోకుండా ఉన్నటువంటి 2 శ్లోకాలు గుర్తుపెట్టుకోండి. 7వ అధ్యాయం 3వ శ్లోకము మాం వేత్తి తత్వతః, 7వ అధ్యాయం 19వ శ్లోకం సమహాత్మ సుదుర్లభ. అర్థమైంది? అటువంటి మహాత్మావుడు చాలా కష్టంగా దొరుకుతారంటున్నాడు. అందుకని అందులో ఎవరో ఉన్నారని కాదండి, ఎవరో ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ ఉన్నంత ఇప్పటి వరకు చేసుకున్నాం. ఇప్పుడు నేను అందులో ఉండాలి, అటువంటి సంకల్పం మీరు చేయాలన్నమాట. మత్ ప్రసృష్ట అన్నాడు. ఇందులో 2 పదాలు. నా దగ్గర నుండి పంపబడిన వాడు. ఇక్కడ యమధర్మరాజు అంటే పరమాత్మ, గుర్తుపెట్టుకోండి. పరమాత్మ యొక్క మరొక రూపము, ఒక ధర్మశాసనుడి రూపం అన్నమాట. అందులో పరమాత్మ ఇంటర్ఫీరెన్స్ ఎక్కడా ఉండదండి. మనం ఏదో కృప ఇవ్వండి, నాకు దయ చూపించండి, నా మీద కరుణ చూపించండి, పలానా కోరిక తీర్చండి, ఇదంతా దేవీ దేవతలు చేస్తారు. ఒక్క జన్మ కొరకు మనం ఇప్పటికే చర్చించుకున్నాం. దేవీ దేవతలు ఒక్క జన్మ కొరకు, అది కూడా పరమాత్మ దేవీ దేవతల మాధ్యమముగా చేస్తాడు. కానీ ఇప్పుడు పరమాత్మ డైరెక్ట్గా మనకిచ్చేటువంటి వారసత్వం ఏమిటి? సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు, అది స్వర్గము. అందులోకి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు యమధర్మరాజు నచికేతుడు అంటే ఏంటి? ఆత్మ పరమాత్మ. యమధర్మరాజు పరమాత్మ, ఈ నచికేతుడు ఆత్మ. మృత్యులోకానికి వచ్చాడు కదా. సో ఆత్మ పరమాత్మ సంభాషణ అన్నమాట ఇది. ఈ విధంగా అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అందుకనే ఆత్మ పరమాత్మ ద్వారా శక్తి పొందుతుంది. గాడ్ సెండ్స్ ద సోల్ బ్యాక్ విత్ బ్లెస్సింగ్స్. మంచిగా ఆశీర్వదించి పంపిస్తున్నాడు. ఎందుకంటే పరమాత్మ మాట విన్నాడు, నిర్లక్ష్య పెట్టలేదు, తేలికగా తీసుకోలేదు, విస్మరించలేదు. గౌరవభావంతో అన్నీ నీవు చెప్పినట్టుగా నేను వింటాను, నీ చెప్పిన మార్గంలో నడుస్తాను, సర్వోన్నత స్థితికి చేరుకునే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను అని ఆ విధంగా ఉన్నాడనమాట నచికేతుడు. ఇక 2వది వీతమన్యు అన్నాడు. వీతమన్యు అంటే ఏంటి? కోపరహిత స్థితి, క్రోధరహిత స్థితి. అర్థమైంది? కోపము క్రోధం ఒకటే. కోపము తొలగితే సంబంధాలు శాంతమవుతాయి. ఇక్కడ క్రోధం మీద చాలా శ్లోకాలు ఉన్నాయండి గీతలో. 3:37లో కామయేష క్రోధయేష రజోగుణ అన్నాడు. అర్థమైందండి? ఈ క్రోధం ఇంకోటి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అంటాడు. వెంటనే తక్షణమే విడిచిపెట్టు అంటాడు.
అర్థమైందండి. సో అది నరకానికి ద్వారము అంటాడు. అందుకనే కోపం తొలగితే సంబంధాలు శాంతమవుతాయి. ఇది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక స్థితి. మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మనం ఈ క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. అర్థమైంది. మిగతా వికారాలు కూడా ఉన్నాయి. ఇందులో ఈ రెండవ వికారం అన్నమాట, కామ, క్రోధ, లోభ, ఈ మూడు నరకానికి ద్వారాలని చెప్పాడు. చూసారా, మోహం, అహంకారం లాస్ట్లో పెట్టాడు. ఇక్కడ ఏమిచ్చాడు మనకి? గీత మద్దతు శ్లోకం ఏంటి? 2వ అధ్యాయంలోని 56. అర్థం. 2వ అధ్యాయంలో 56 అంటే ఏంటి? 2వ అధ్యాయంలోని 54 నుండి సాంఖ్యయోగం 54 నుండి 72 వరకు అక్కడ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చర్చిస్తాడు. అర్జునుడు మొదటి శ్లోకంలో అడుగుతాడు, స్థితప్రజ్ఞత అంటే ఏమిటి, వారికి ఉండే లక్షణాలు ఏమిటి అని అడిగితే 54లో అడిగితే 55 నుండి 72 వరకు చెప్తాడు. అందులో 56వ శ్లోకం ఇక్కడ ప్రస్తావించబడింది. దుఃఖేష్వను ద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అంటాడు. ఇక్కడ ఏంటి? క్రోధము లేని స్థితి అనమాట. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం ఏంటి? క్రోధము లేని స్థితి. మీరు స్థితప్రజ్ఞత కావాలి కానీ నేను కోపాన్ని విడిచిపెట్టను అంటే కుదరదనమాట. అదనమాట ముఖ్యమైన విషయం. తర్వాత మరొక పదము మృత్యుముఖాత్ ప్రముక్తం అన్నాడు ఇందులో, ఈ మంత్రములో. అంటే నచికేతుడు మరణానికి గురి కాలేదు, తిరిగి జీవించి వస్తాడు. మృత్యుముఖం ప్రముక్తం. అర్థమైందండి. మృత్యుముఖం నుంచి బయటకు వస్తాడు అంటే ఇక్కడ ఏంటి? ఆధ్యాత్మిక సూత్రం ఏం చెప్తోంది? మృత్యు అయినా అది శరీరాన్ని మార్చుకోవడమే. శరీరము నశించేది, ఆత్మ అవినాశి. అజ్ఞానం అన్నమాట. మృత్యువు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు అని బాధపడటం, ఏడవటం, ఇదంతా అజ్ఞానం అంటున్నాడు. ఎందుకంటే చనిపోవడం అంటూ ఉండదు, కేవలం శరీరం మార్చుకుంటాడు, వస్త్రాన్ని మార్చుకోవడం అంటాడు 2వ అధ్యాయం 22వ శ్లోకంలో. అర్థమైందండి. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అంటే గీత ఏం చెప్తోంది? 4:37లో ఏం చెప్తుంది? ముందు అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానం అంటే నేను దేహము, జ్ఞానం అంటే నేను ఆత్మని, ఇది నా దేహము. అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే ఏ విధముగా కట్టెలని మామూలుగా మన అగ్ని దహిస్తోందో అదేవిధంగా జ్ఞానము అజ్ఞానాన్ని దహిస్తుందంట, అజ్ఞానాన్ని తొలగిస్తోంది. యథైధాంశ సమిద్ధోగ్ని అన్నాడు. తర్వాత తండ్రి కుమారుడి సంబంధం అంటే ఏంటి? ఇక్కడ తండ్రి అంటే పరమాత్మ, యమధర్మరాజు అంటే పరమాత్మ కదా, బిడ్డ నచికేతుడు, నచికేతుడు అంటే ఆత్మ. అప్పుడు ఏమవుతుంది? ఇది యముడు జ్ఞానదాత. ఆత్మ ఏం కోరుకుంటుందండి? ఆత్మ శాంతి, ప్రేమ, ఈ విధంగా ఇదే కోరుకుంటుంది. ఇది పరమాత్మతో సంబంధములో సంపూర్ణంగా లభిస్తాయి. శాంతి, శక్తి, పవిత్రత, జ్ఞానము, అర్థమైందండి, ఈ ఆనందము, ఇవన్నీ సుఖము, ఇవన్నీ లభిస్తాయి, సంపూర్ణంగా లభిస్తాయి. మద్దతు ఉపనిషత్తు 3:2-9 చూసారా? ముండక ఉపనిషత్తు 3:2-9 ఇక్కడ బిద్యతే హృదయ గ్రంథి అన్న పదం తీసుకున్నాడు. ఇక్కడ అది పెద్ద మంత్రం ఉంది, 4 పంక్తుల మంత్రము. అందులో బిద్యతే హృదయ గ్రంథి అంటే అజ్ఞానము తొలగితే బంధనము తొలగుతుంది. మనిషి బంధనంలో పడిపోయాడు, దైహిక బంధనంలో పడిపోయాడు, దాని నుండి కర్మబంధనంలో పడ్డాడు, దాని నుండి సంస్కారాలు పాడు చేసుకుంటున్నాడు, దాని నుండి జీవితం భ్రష్టపట్టుకుంటున్నాడు. అందుకనే భగవంతుడు ఇవన్నీ విషయాలు చెప్తున్నాడు మనకి. ఇప్పుడు సారాంశం ఏమిటి దీంట్లో? కోపము సంబంధాలను దెబ్బతీస్తోంది. కోపం ఉంటే మనకి అశాంతిగా ఉంటే వాతావరణం పాడైపోద్దండి. శాంతి సంబంధాలను పునరుద్ధరిస్తుంది. అందరూ ప్రశాంతంగా ఉన్నారనుకోండి, ఇంట్లో అందరూ ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకొని భార్య, భర్త, తల్లి, తండ్రి, బిడ్డలు, అత్తగారు, మామగారు అందరూ కూడా ఒకటే విధానంలో నడుస్తూ ఆత్మచింతనలో ఉన్నారనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? చక్కగా పరంధామంలో ఉన్నట్టు ఉంటుంది, భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నట్టు ఉంటుంది. అర్థమైందండి. జ్ఞానము మృత్యు భయాన్ని తొలగిస్తోంది. జ్ఞానం ఉంటే ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నామండి. నైనం చిందంతి శస్త్రాన్ని అన్నాడు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ 2:22-23 రాసుకోండి. అర్థమైందండి. పరమాత్మ సంబంధము నిజమైన సంతృప్తినిస్తోంది. పరమాత్మతో సంబంధము నిజమైన సంతృప్తినిస్తోంది. క్రోధరహిత స్థితి అన్నాడు. వీతమన్యు అన్నాడు. వీతమన్యు, ఇది చాలా రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? ఎన్ని మంత్రాల్లో ఉందండి ఈ క్రోధాన్ని తొలగించుకోమని చెప్పి. గీతలో కూడా ఎన్నో శ్లోకాల్లో ఉంది. ఇక్కడ ఏమిటి? మన వీతమన్యు క్రోధరహిత స్థితి 2వ అధ్యాయం 63వ శ్లోకం రాసుకోవచ్చండి మీరు. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. అక్కడ చాలా సింపుల్ అన్నమాట. కోపమైంది ఎక్కడ తీసుకెళ్తుంది? కోపము దేహభ్రాంతిలోకి వెళ్తుంది. మోహం అన్నాడు. మోహం ఎక్కడికి తీసుకుని వెళ్తుంది?
స్మృతి నాశనం అయిపోతుంది, అన్ని మర్చిపోతాం. పరమాత్మను మర్చిపోవడం పక్కన పెట్టండి, మిగతా కూడా మంచి చెడు వ్యత్యాసం ఉండదు, అన్ని విషయాలు మర్చిపోతాం, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాం. అర్థమైందండి. తర్వాత స్మృతి నాశనం తర్వాత ఏంటంటే మన జీవితం పతనం అవుతుంది అన్నట్టు, పతనం భ్రష్టమవుతుంది. 5:23లో క్రోధం తగ్గించమంటాడు. కొంచెం తగ్గించవయ్యా వేగము, కామము క్రోధము తగ్గించు. ఇప్పుడు పరమాత్మ సృష్టి మీద అవతరించి చేస్తున్నటువంటి దివ్య కర్తవ్యాన్ని సమర్థించే పనులు చేయనాయన. ఏమన్నాడు ఇక్కడ? శక్నోతి హైవ యహ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ అన్నాడు. అటువంటి వాడే రేపు రాబోయేటువంటి సుఖధామము, అంటే సత్యత్రేతాయుగాన్ని సుఖధామము అంటారు. 5వ అధ్యాయంలోని 23 చెప్తోంది. అందుకని ఏం చెప్తోంది? కామక్రోధాలను జయించిన వాడు నిజమైన సుఖి. 5వ అధ్యాయం 23వ శ్లోకము. కఠోపనిషత్తు 2:3-14 ఏం చెప్తుందండి? యదా సర్వే ప్రముచ్యంతే కామాయే అస్య హృది శ్రితా అధమర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ దాని మీనింగ్ ఏంటి? సింపుల్గా కోరికలు క్రోధము తొలగితే అమృతత్వం అన్నాడు. అమృతత్వం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం లభిస్తుంది మనకి, రాజయోగం అర్థమవుతుందన్నమాట. రెండవది, ఫస్ట్ ఏమన్నాడు? క్రోధరహిత స్థితి. రెండవది శాంతి, సమత్వ స్థితి. శాంతి అనేది ఏంటి? మనకి మానసికంగా ప్రశాంతంగా ఉంటాం, అర్థం చేసుకుంటాం, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది మన లైఫ్. 2వ అధ్యాయంలోని 70వ శ్లోకం చెప్తున్నాడు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి అంటాడు. అది 2వ అధ్యాయంలోని 70వ శ్లోకము. కోరికలు వచ్చినా కలత చెందని వాడే శాంతిని పొందుతాడు. కోరికలు వచ్చాయి, అలజడి వస్తోంది, ఎంతోమంది డిస్టర్బ్ చేస్తారు, ఈ విధంగా అరుస్తారు, అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మీరు కలత చెందకుండా ఉన్నటువంటి వాడే శాంతిని, ఒరిజినల్ శాంతిని పొందుతాడు. 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం, భక్తి యోగంలో 13వ శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమీ అంటాడు. అర్థమైంది? అక్కడ ఏమంటున్నాడు? ద్వేషం లేకపోవడం. అద్వేష్ట, ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదండి. భలే మిమ్మల్ని హాని చేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఈ ఒక్క జన్మ పరమాత్మ చెప్పిన మాట వినాలండి. ఎందుకు నేను ద్వేషం అంటే, వాడు అరుస్తే నేను ఊరికని కూర్చోవాలా, నేను సహించాలా? సహించు. సహించడమే నీకు మంచి జరుగుతోంది, లేకపోతే నీ జీవితం పాడైపోతుంది. నిజమైన భక్తుడి యొక్క లక్షణం ఏంటి? ద్వేషము లేకపోవడము. ఈశావాస్య ఉపనిషత్ 6.7 ఏం చెప్తుందండి? ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విజుగుప్సతే. అందరిలో ఆత్మను చూసిన వాడు ద్వేషము లేకుండా శాంతిలో ఉంటాడు. శాంతి ఏ విధంగా అనుభవించాలంట? ప్రతి ఒక్కరిని ఆత్మిక దృష్టితో చూడాలి. నేను ఆత్మ అని ఎప్పుడైతే అనుకుంటానో, ఆత్మానుభవం నేను చేస్తానో, ఆత్మ అనుభూతి పొందుతానో, ఆత్మలోని దివ్యత్వాన్ని అనుభవం చేస్తానో, ప్రతి ఒక్కరిని కూడా నేను ఆత్మగా, అప్పుడు నేను ఆ విధంగా అర్థం చేసుకోగలుగుతాను. 3వ విషయం, మృత్యుముఖాత్ ప్రముక్తం అన్నాడు. అంటే మరణం మీద జయం అంట. మరణ జయము. దీనికి 4వ అధ్యాయంలోని 9వ శ్లోకం ఇవ్వడం జరిగింది. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వత త్యక్వాదేయం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, ఇక్కడ ఏమంటాడు? జ్ఞానము ద్వారా పునర్జన్మ నుండి విముక్తి. పునర్జన్మ నుండి విముక్తి అంటే ద్వాపర కలియుగాలలోకి డైరెక్ట్గా వెళ్ళము. అది అక్కడ జననమన్న చక్రము. సత్యత్రేతాయుగంలో కంప్లీట్గా 100% ఆత్మిక స్థితిలో ఉంటారు. ఆత్మకి జననము లేదు, ఆత్మకి మరణము కూడా లేదు. నా జాయతే మ్రియతే అన్నాడు 2వ అధ్యాయం 20వ శ్లోకంలో. అర్థమైందండి? అందుకనే మీరు డైరెక్ట్గా ద్వాపర కలియుగాల్లో కాకుండా సత్యత్రేతాయుగాల్లోకి వెళతారు. అంటే పునర్జన్మ నుండి విముక్తి అంటే ఆ విధంగా అర్థం చేసుకోవాలి. 8వ అధ్యాయంలోని 15వ శ్లోకము. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. అక్కడ కూడా ఏం చెప్పాడు? పరమాత్మను పొందిన వారు మళ్ళీ జన్మలోకి రారు. అంటే ఏంటి? ద్వాపర యుగంలో కాకుండా సత్యత్రేతాయుగాల్లో వస్తారు. అక్కడ జననము మరణం ఉండనటువంటి స్థితి. 2 యుగాలు, అరకల్పము. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.8 తమేవ విదిత్వా అతి మృత్యుమేతి నాణ్య పంధ విద్యతే అయనాయ. పరమాత్మ జ్ఞానము ద్వారానే మృత్యువు మీద జయము పొందుతాము. అంటే భయం పోతుందండి, అసలు ప్రాణభయం కూడా పోతుంది. 16వ అధ్యాయం 1వ శ్లోకంలో మొదటి పదం ఏంటండి? అభయం అన్నాడు.
అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అదనమాట. ముండకోపనిషత్తు 2.2.8 పరాంచి కాని లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ అన్నాడు. కర్మల ద్వారా విముక్తి లేదు. నేను కర్మలు శ్రేష్టమైన కర్మలు చేసుకుంటూ వెళతాను, దాని నుండి నేను స్వర్గంలోకి వెళతానా? లేదు. ఖచ్చితంగా జ్ఞానం అవసరము. జ్ఞానం ఏం చెప్తోంది? నువ్వు ఆత్మవి, ఆత్మల తండ్రి పరమాత్మ, ఆత్మ పరమాత్మతో కనెక్షను రాజయోగము, రాజయోగము ద్వారా పరమాత్మకు గుణాలు శక్తులు మనలో వస్తాయి. అప్పుడేమవుతుంది? మన యొక్క కర్మలు కర్మయోగముగా అవుతుంది. పరమాత్మ దివ్య కర్తవ్యాన్ని సమర్థించేటువంటి కర్మలు చేస్తాము, సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇదన్నమాట విషయం. అందుకనే కేవలం మంచి కర్మలు చేస్తున్నామండి స్వర్గంలో వెళ్ళిపోతున్నామంటే కాదు. ఖచ్చితంగా పరమాత్మ జ్ఞానం అవసరం. 4వ విషయము ఆత్మ పరమాత్మ సంబంధము. 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో ఆత్మ పరమాత్మ యొక్క అంశము అన్నాడు. అందుకని ఆత్మ కనబడదు, పరమాత్మ కనబడడు. ఆత్మ జ్యోతి స్వరూపం, పరమాత్మ జ్యోతి స్వరూపం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటాడు. అక్కడ ఏమంటే ఆత్మ పరమాత్మ యొక్క శాశ్వత అంశము. అర్థమైందండి? ఏ విధంగా తండ్రికి శరీరం ఉంటుంది చూస్తాము, బిడ్డ కూడా శరీరం ఉంటుంది. కాకి శరీరం ఉంటుంది, కాకి పిల్లలకి శరీరం ఉంటుంది. కుక్కకి శరీరం ఉంటుంది, కుక్క పిల్లలు కుక్క పిల్లలాగా ఉంటారు. ఆ విధంగా శరీరాలు. సో శరీరాలు మ్యాచ్ అవుతాయి, చూస్తాము. కానీ పరమాత్మని చూసినప్పుడు మనం ఆత్మని చూస్తాం, ఆత్మని చూసినప్పుడు పరమాత్మని చూస్తాం. ఇది అనమాట అంశం అంటే ఇదనమాట. 18వ అధ్యాయంలోని 61వ శ్లోకం ఏం చెప్తోంది? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? పరమాత్మ ప్రతి ఆత్మతో సంబంధంలో ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం, ప్రతి ఆత్మకి పరమ ఈశ్వరుడితో సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మనం గుర్తించాలి. అర్థమైందండి? ఈశ్వరుడితో నాకు సంబంధం లేదండి, నా విధానంలో నేను నడుస్తాను అంటే ఇప్పటి వరకు నడిచింది, ఇప్పుడు నడవదు. అర్థమైందండి? హయ్యెస్ట్ ప్రాప్తి పొందాలంటే పరమాత్మతో నాకు సంబంధం ఉన్నదన్న సంగతి మనము గమనించాలి. అర్థమైందండి? ఈశ్వర సర్వభూతానం. అక్కడ కఠోపనిషత్తు 2.2.13 ఎన్ని రిఫరెన్సెస్ మీకు రాసుకొని చెప్తున్నానండి నేను. ఇవన్నీ తప్పంటారా? మీరు నమ్ముకున్న విధానమే కరెక్ట్ అంటారా? ఇవన్నీ కూడా అసత్యమేనా? అలాంటప్పుడు చదువుకోవటం దేనికి? అసలు దేనికండి శాస్త్రాలు చదువుకోవటము? దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి మనం దాన్ని ఆచరించే విధానంలో పడకపోతే దేని కొరకు మనకు ఆ ఇన్ఫర్మేషను? అర్థమైంది? ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు దేనికోసము? స్ట్రక్చరల్ ఇంజనీర్ అంటారు. ఫ్లైఓవర్ కడుతున్నాడు, బ్రిడ్జ్లు కడుతున్నాడు, వండర్ఫుల్ బిల్డింగ్స్ కడుతున్నాడు. నేను కట్టను అంటే దానిలో ఇంజనీరింగ్ చదువుకుని ఉపయోగమా? గోల్డ్ మెడలిస్ట్ వస్తే ఉపయోగమా? అందుకని ఇక్కడ ఇన్ని విధాలుగా చూసి ఉపనిషత్తులో ఇదే ఉంది, గీతలో ఇదే ఉంది. నిత్యోనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. అనేక ఆత్మలకు ఒక్క పరమాత్మ మాత్రమే ఆధారము. కఠోపనిషత్తు. తండ్రి కుమారుడు భావం పరమపిత 9:17 చాలా స్పష్టంగా చెప్పి పితాహమస్య జగత మాత. తల్లి తండ్రి అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మనుషులు నా బిడ్డలు అంటున్నాడు ఆత్మపరంగా. పరమాత్మ విశ్వాత్మలందరి తండ్రి. 14వ అధ్యాయంలోని 4వ శ్లోకము సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రద పితాహ అన్నాడు. బ్రహ్మ, ప్రజాపిత బ్రహ్మ ఏ దేహం ఆధారంగా అయితే భగవంతుడు సృష్టి మీద అవతరించాడో ఆయన తల్లి అంట. అర్థమైందండి? అహం బీజప్రద పిత అన్నాడు. నేను బీజరూపుణ్ణి, నేను ఆ శరీరం ఆధారంగా నేను జ్ఞానం చెప్తున్నాను కాబట్టి అన్ని జీవులకు బ్రహ్మ తల్లి మరియు నేను తండ్రిని అన్నాడు. ఆఖరి మహావాక్యంతో సరిపెడదామండి. ఆధ్యాత్మిక దృష్టిలో వీతమన్యు అంటే కోపము లేకుండా ఉండాలి. సాత్విక స్థితిని మనము తీసుకొని రావాలి. సాత్వికంలోకి వెళ్ళినప్పుడే క్రోధం నుండి ముక్తి పడతాం. రజోలోను తమోలోను కూడా క్రోధం ఉంటుందండి. అర్థమైందండి? అందుకనే మృత్యుముఖాత్ ప్రముక్తం, అజ్ఞానం నుండి విముక్తి. ఒకటి అజ్ఞానం నుండి విముక్తి, క్రోధము నుండి విముక్తి. తర్వాత ఏమన్నాడు? మత్ ప్రసృష్ట అన్నాడు. పరమాత్మ ద్వారా శక్తి పొందిన ఆత్మ, పరమాత్మ ద్వారా శక్తి పొందిన ఆత్మ కోపం అంటే ఏమవుతుంది? ఇది పతనావస్థ అని తెలిసిపోతుంది. క్లారిటీ వస్తుంది, ఆధ్యాత్మికతలో క్లారిటీ వస్తుంది. క్రోధము చేస్తే నష్టము నాకే. అర్థమైందండి? పతనావస్థ. శాంతి స్థితప్రజ్ఞ స్థితికి తీసుకొని వెళుతుంది శాంతి. తర్వాత జ్ఞానం ఏం చేస్తుంది మనకి? మృత్యుంజయము, నాకు మరణము లేదు అన్న సంగతి చెప్తుంది. అంటే చనిపోయే స్టేజ్లో కూడా ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే ఎలాగైనా పోవాలి కదా.
నేను పోకుండా ఉంటానా? ఇప్పుడు ఇవాళ పోతున్నాను, ఇవాళ కాబట్టి రేపు పోతాను, రేపు కాబట్టి ఎల్లుండి పోతాను, లేకపోతే ఒక 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత చనిపోతాను. వెళ్ళిపోవాల్సిందే. దానికి ఇప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉన్నామనుకోండి, హాయిగా నిశ్చింతగా ఆ శరీరాన్ని ఏ అలా వెళ్ళిపోతాం అనమాట చక్కగా. పరమాత్మ సంబంధము పూర్తి సంతృప్తి అన్నాడు. అర్థమైందండి? పరమాత్మతో సంబంధం పెట్టుకుంటే మనం ఇప్పుడు కలలో కూడా ఊహించుకోలేనటువంటి ప్రాప్తులు మనకి దగ్గరలో ఉన్నాయి. ఏదైతే వారసత్వ రూపంలో మనము ఏదో కాస్త ఆస్తి గురించి లేకపోతే ఏదో విధంగా ఇక టెంపరీగా ఒక్క జన్మకి మాత్రమే పరిమితం అయ్యేటువంటి దాని గురించి మనము వెంటబడుతూ ఉన్నాం. మన జీవితాన్ని ఆ విధంగా పెట్టుకుని కూర్చుని ఉన్నాం. మనకి తెలుసు అందులో ఒక రూపాయి మీద కూడా నాకు కంట్రోల్ లేదు, ఇంటి మీద కంట్రోల్ లేదు, పిల్లల మీద కంట్రోల్ లేదు, చివరికి నాతో ఉన్నటువంటి నా దేహం మీద కూడా కంట్రోల్ లేదు. పరమాత్మ అయితే మొత్తం కాలచక్రం మొత్తం మన జీవితాలన్నీ కూడా తయారు చేస్తాడు. సత్యత్రేతాయుగాల్లో సాత్వికంగా పెడతాడు, అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. అందరూ కూడా ఆత్మిక స్థితిలో ఉంటారు. యథా రాజా తథా ప్రజ, అటువంటి స్థితిలో అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత ద్వాపర యుగం నుండి మెల్లిగా దైహిక భ్రాంతి ప్రారంభమవుతుంది. కలియుగంలో 100% అందరూ దైహిక భ్రాంతిలోనే ఉంటారు, ఇంద్రియ సుఖాలకి అలవాటు పడతారు. ఆ విధంగా ఉన్నప్పుడు పరమాత్మ సృష్టి మీద అవతరించి మళ్ళీ పునః మనకి ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతం అన్నీ చెప్తారనమాట. అర్థమైందండి? సో ఈ విధంగా యమధర్మరాజు నచికేతుడు పాత్ర మనకి ఈ యొక్క సందేశాన్ని ఇవ్వటం కొరకే ఆ విధంగా ఉద్దేశించబడిందండి. ఇక్కడితో ఈ చర్చను ముగిస్తున్నాను. తదుపరి ఎపిసోడ్లో మరొక అంశాన్ని తీసుకొని మీ దృష్టికి మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.